అందరికీ వందనాలు. నిత్య ముచ్చట్లకి స్వాగతం. నా జీవితంలో మైలురాయిలులో 4 వీడియో ఇది. చెప్పా కదా! ఒక మంచి పేరున్న కాలేజీలో ఎంబీఏ అప్లికేషన్ పెడితే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. నాకనిపిచ్చేది ఆ కాలేజ్‌కి నేను చాలా ఎక్కువ అని. అమ్మ చెప్తూనే అంది, "అలా పొగరుపడొద్దు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు అమ్మా" అని. సర్లే అలా పైపైన ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ 4 రౌండ్లున్నాయి. మొదటి 3 రౌండ్స్ ఎస్సే రైటింగ్, 1 నిమిషం స్పాట్‌లో టాపిక్ ఇస్తే మాట్లాడడం, గ్రూప్ డిస్కషన్. ఈ 3 బాగా చేస్తే మర్నాడు ఆఖరి రౌండ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. నేననుకున్నట్టే ఆ 3 రౌండ్స్ క్లియర్ చేసేసా. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి చాలా రిలాక్స్డ్‌గా అటెండ్ అయ్యా. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో 3 ప్రొఫెసర్స్ ఉన్నారు. అందులో ఒక ప్రొఫెసర్‌కి 70 ఏళ్ళు పైబడి ఉంటాయి. ఆ పెద్ద ప్రొఫెసర్ టెన్షన్‌గా ఉందా అమ్మా అని అడిగారు. నేను లేదు బాగానే ఉన్నా అని క్యాజువల్‌గా చెప్పాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నావా అని అడిగారు. ఉప్మా తిన్నాను సార్ అని చెప్పా. నీకు వంటొచ్చా అని అడిగారు. ఏదో చిన్నపాటిగా వచ్చు అని చెప్పా. అయితే ఉప్మా చేయడం ఎలా అని అడిగారు. నేను మనసులో ఇది పెద్ద కాలేజ్ అన్నారు, ఇంటర్వ్యూ చూస్తే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారేంటి అని అనుకున్నా. అసలు సరిగ్గా కనుక్కున్నానో లేదా ఇది మంచి కాలేజో కాదో అని హేళనగా అనిపించింది. ఇంకేం చేస్తాంలే అని ఉప్మా చేయడం అలాగో చెప్పడం మొదలుపెట్టా. స్టవ్ మీద కడాయి పెట్టి పోపు వేసి వెజిటేబుల్స్ ముక్కలు వేసి ఉప్పు వేసి అవి మగ్గాక వాటర్ వేసి వాటర్ మరిగాక ఉప్మా రవ్వ వేసి కలిపి లాస్ట్లో కొత్తిమీర వేయాలి అని చెప్పా. ఆ పెద్దాయన అప్పుడు అడిగారు, ఉప్మా చేయాలంటే ముందు ఒక లిస్ట్లో ఏమేం కావాలో రాసుకొని వాటిలో ఎన్ని ఇంట్లో ఉన్నాయో చూసి లేనివి మార్కెట్కి వెళ్ళి తెచ్చినవి వాష్ చేసి కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు కదమ్మా స్టవ్ మీద కడాయి పెట్టాలి అని అన్నారు. చాలా ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అని ప్లాన్ చేసినంత శ్రద్ధగా ఏమేం కావాలి ఆ ప్రాజెక్ట్ చేయాలంటే అని ప్లానింగ్ చేయకపోవడం వల్లనే ఫెయిల్ అవుతాయి అని చెప్పారు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే 50% పని చేయడము అండ్ 50% ప్లానింగ్ అని చెప్పారు. నేను అలా షాక్లో మిగిలిపోయా. నాలో రక్తం ఇంకిపోయినట్టు అనిపించింది. కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఇంటర్వ్యూ మిగిలింది ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు నన్ను దీవించి ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో ఇలాంటి షాక్ ఇచ్చే సందర్భాలు